ఈవీఎంలకు సంబంధించి నేను చంద్రబాబు నాయుడు గారిని, ఇన్ఫ్యాక్ట్ మీరంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రశ్న సూటిగా అడగాలమ్మా. ఒక ప్రశ్న సూటిగా అడగాలి చంద్రబాబు నాయుడు గారిని. ఈవీఎంలు అన్నది 80% ఆఫ్ ది జనాభా ఓట్లు వేసినారు. రికార్డ్ పోలింగ్ 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్లో వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వాళ్ళకి వీవీప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయాల, ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల. ఇప్పుడు నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా? గమ్మనుంటాను కదా. బూత్లో అక్కడే నేను గొడవ చేసిండు, బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు, బూత్లోనే అని చేసిండు కదా. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీప్యాట్లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి 80% మంది జనాభా ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తాను ఎవరికి ఓటేసాడో తనకే తెలియదని చెప్పి సినిమాలో ఒక సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ డ్రామాలు చేయడము ఎంత మటుకు ధర్మం చంద్రబాబు నాయుడు గారిని అని అడుగుతా ఉన్నా. ఏమని, అరే భయ్ ఎందుకు నేను ఓడిపోయాను, ఎందుకు మీరు మనం అనుకున్నాం కదా, ఇప్పటికీ లేదు, ఏదో జరిగింది, ఏదో ఈవీఎంల మతలబు. నేను అదే చెప్పాను, ఈవీఎంలు అంటే మరి మమతా బెనర్జీని ఓడించాలని పకడ్బందీగా బీజేపీ వాళ్ళు కూడా అనుకున్నారు. వాళ్ళకి 6 సీట్లు తగ్గి ఈమెకి 29 ఎన్నో వచ్చాయి. రామ మందిరం ఉన్న చోట ఫైజాబాద్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ గెలిచింది. తర్వాత పక్కనే సీతమ్మవారి సన్నిధానంలో కూడా బీజేపీ ఫైజాబాద్ లో ఓడిపోయింది. కరెక్షన్. సీతాపూర్లో కూడా బీజేపీ ఓడిపోయింది. మరి అక్కడ నిజంగా అయితే ఇప్పుడు ఈవీఎంల మతలబ్ ఉంటే మరి బీజేపీ గెలవాలా? మ్యాజిక్ ఫిగర్ 400 అనుకున్నారు వీళ్ళు. మ్యాజిక్ ఫిగర్ 273 ఎంతో, 33 ఎన్నో 240 వచ్చాయి కదా. తగ్గినాయి కదా మరి తెచ్చుకోవచ్చు కదా. సో ఆయన గెలిచినప్పుడేమో 19లో అవునండి వేస్తే ఇదే కొందరు అబ్జెక్ట్ చేశారు. అప్పుడు ఈవీఎంల మీద చాలా రోజులు చర్చ ఉంది, కానీ ఈసారి ఎవరికి డౌట్ లేదండి, ఈవీఎంలు లేదు. ఇది ప్రజలు తిరుగుబాటు అసంతృప్తితో ఉన్నారు. ఎందుకు ప్రజలు మేము ఏదో చేశాం కదా, బటన్ అనేది కాదు ఇక్కడ. ఇదిగో ఒక్కొక్క లొసుకు బయటపడతాం. ప్రతి మంత్రి, ఉప ముఖ్యమంత్రులు, అధికారులు బాధ్యులు. మేము చెప్పగలగాల, అయ్యా నువ్వు చేసేది ఇది, దీనికి మేము ఒప్పుకోము. చాలామంది అతను ఒక ఊహాజనితమైన లోకంలోకి వెళ్ళిపోయాడు. ఒక మాయా మత్తులో, ఓహో మనం ఇది నొక్కాం, ఇంట్లో కూర్చుంటే సరిపోద్ది, ఇక నో ప్రాబ్లం. అది ఆ మత్తును కొందరు మంత్రులకు ఎక్కించాడు, అధికారులకు ఎక్కించాడు. సో అది శాంతి భద్రతలా ఎవరంటే వాళ్ళను తీసుకొచ్చి కొట్టడమా, లేకపోతే ఇక దారి మళ్లించడమా, నిధులు ఇక గందరగోళ పరిస్థితులు సృష్టించడమా, ఆర్థిక అస్తవ్యస్తంగా ఉంచడమా, ఇవన్నీ ఇది కాదు. మేము అధికారులతో మంత్రులతో కొని, ఇది సమిష్టి బాధ్యత. ముఖ్యమంత్రితో సహా, గత ముఖ్యమంత్రితో సహా, గత మంత్రులు, గత ఉప మంత్రులు, అధికారులు కూడా ఇప్పుడు బాధ్యత వహించాలా. ఈ యొక్క ప్రజా డబ్బును స్వాహా దుర్వినియోగం అయినందుకు వాడు బాధ్యత వహించాలి. ఇక్బాల్ గారు, నేను ఏమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇంటెలిజెంట్ అండి. ఎందుకంటే నాకు దృష్టిలో వీటన్నిటికి ముఖ్య కారణం ఎవరని చూసారంటే పవన్ కళ్యాణ్ ఈజ్ కీ పర్సన్. అతను దెబ్బ కొట్టాలి అని మొదటి నుంచి ఆయన వ్యక్తిగతంగా విమర్శించేవారండి. అంటే మినిస్టర్లు కానీ అందరూ కూడా ఆయన వ్యక్తిగతంగా పెళ్ళాల గురించి అంటే మనం వెళ్ళామండి, అది రిపీట్ చేయకూడదు అనుకుంటున్నాను నేను. పవన్ కళ్యాణ్ యొక్క శక్తి ఆయనకు అర్థమైందండి. పవన్ కళ్యాణ్ కూడా ఏంటి నాకు అదే అర్థమైందండి, జగన్మోహన్ రెడ్డి నేను అధపాతాలను తొక్కుతాను ఎలా అనగలిగాడు సార్? ఎలా అది చూడండి, అదే వ్యక్తిత్వము అక్కడే ఆయన యొక్క పర్సనాలిటీ తెలియజేస్తా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా, ఇప్పుడు అందరు అన్నారు ఆయన కమ్యూనిటీలోనే, కాపు కమ్యూనిటీలోనే
ఎందుకయ్యా నువ్వు మా ముఖ్యమంత్రి కావాల్సిన వాడి, నువ్వు అది కావాల్సిన వాడివి. అవునండి. ఇప్పుడు ఒక నియంతృత్వ పోకడలు ఉన్న మనిషిని దింపాలి అంటే తగ్గి ఎత్తుకు పెరగడం, ఒదిగి ఎదగడం అన్నది పవన్ కళ్యాణ్ గారిలో చూసాం. ఇది దేశానికే, భారతదేశానికే ఒక రోల్ మోడల్, ఇంక్లూడింగ్ అన్ని పార్టీలకు కూడా ఒక రోల్ మోడల్ అయింది. 21 ఎస్ అంటే అందరు కోట్ చేస్తున్నారు. ఎస్ హీస్ ద మ్యాన్, సీ హౌ హీ హస్ హంబుల్డ్, ఒక హ్యూమిలిటీ, ఒక అంటే ఒక అడుకోతనం ప్రజల కోసం. అది ఒక నియంతృత్వ పోకడ ఉన్న మనిషి ఎవరైతే డబ్బును నమ్ముకున్నాడు ఆయన, మనం ఇందాక అనుకున్నాం, ఇసుకలో డబ్బులు, మద్యంలో డబ్బులు. ఎస్, 2 విషయాలు, బటన్లు, డబ్బులు కొడితే అధికారం. నెక్స్ట్ అధికారంలోకి వస్తే 24లో, ఇక 29లో చంద్రబాబు గారు ఏజ్ అయిపోతుందనో ఇదనో ఆయన యొక్క ఊహ ఉండేది, ఎవరిది, జగన్మోహన్ రెడ్డి. కాబట్టి 24లో రావడం అనేది అత్యంత వాళ్లకు ప్రాధాన్యత గల అంశం జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని తిప్పికొట్టాలంటే ఇది రాజకీయ వ్యూహం ఒకటి, ప్లస్ ఇక్కడ నాకు ఎన్ని సీట్లు ఉంటాయి, నేను ముఖ్యమంత్రి అవ్వాలనా లేకపోతే ఉప ముఖ్యమంత్రి అని అనుకోలేదు. ఎస్, ఒక పెద్ద ఆయన ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, రాజకీయంగా అనుభవం గలవారు, పరిపాలన అనుభవం గలవారు. నేను ఆయనకున్న పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పాపులారిటీ, ఆయనకున్న, సో ఆయన అణుకువ, ఆయనలో ఆ హంబుల్నెస్, ఆయన ఒదిగి తగ్గి పైకి ఎదగడం అనేది దేశానికి ఒక ఆదర్శనీయమైంది ఫలితం మన ముందు ఉంది. సో డబ్బులు తర్వాత ఒక నియంతృత్వ పాలనను మనం తొలగించాలి. అయ్యా, ఈసారి ప్రజలు నిర్బంధం, స్వేచ్ఛ, నిర్బంధం నుంచి బయటపడి స్వేచ్ఛను కోరుకున్నారు. ఏ విధంగా ఫ్రెంచ్ విప్లవం మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏంటి, ఫ్రెంచ్ విప్లవం పరిస్థితులే ఉన్నాయి అప్పుడు. నియంతృత్వం అక్కడ ఉండింది, లిబర్టీ, ఈక్వాలిటీ, సమానత్వం కోరుకున్నారు వాళ్ళు, స్వేచ్ఛ కోరుకున్నారు. ఇక్కడ ఈసారి రిజల్ట్ ఎవరికి తెలియలేదు. ఎందుకు తెలియలేదు? ప్రజలు బయటపడలేదు. ఎందుకు బయటపడలేదు? నిశ్శబ్ద విప్లవం అనుకోవచ్చండి. ఎందుకంటే భయపడి ఉంటారు. భయపడడం, మాట్లాడితే కేసులు, నిర్బంధం, ఇండ్ల మీద పడడం, కనీసం ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో మీరు పోస్ట్ పెట్టలేని పరిస్థితి. ఇది చూసి టీడీపీకి ఓటు వేసిన వాళ్ళు కూడా మేము వైఎస్ఆర్సీపీకి ఓటు వేసామండి, అందుకోసం వీళ్ళు చాలా సంఖ్యలు కొట్టుకున్నారు, ఇంతమంది ఉమెన్ అని. 73% ఓటింగ్, 82.6 ఎంతో అయింది. పెరిగింది. అమెరికా, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు అన్నీ వచ్చాయంటే కనీస అవగాహన ఉన్నవాడు, ఆయన మనకు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టే ఇంత పోలింగ్ పర్సెంట్ పెరిగింది అని అనుకున్నాను. నేను కూడా తిరిగాను రాయలసీమ. ఇది ముస్లింలు మనకు వ్యతిరేకంగా ఉన్నారని వాళ్ళకి ఏదో మాయ చెప్పారు వీళ్ళు. నేను అప్పుడు సరే, మాకు అర్థమవుతా ఉంది, ఈయన అంటాడు రైటింగ్ ఆన్ ద వాల్ అని, సజ్జల రామకృష్ణుడు. రైటింగ్ మీకు ఎలా కనపడతాయి? మీరు మత్తులో ఉన్నారు, అధికార మత్తులో, డబ్బు మత్తులో, ఎప్పుడు ఎక్కడ పోనీ పరిస్థితి. ప్యాలెస్ వదిలితే మీకు మత్తు ఎలా దిగుతుంది? ప్రతివాడు మీకు భజంత్రీలు కొట్టడం. సో పెత్తందారులు, పెత్తందారులు అటు ఉన్నారు, పేదలు నిర్ణయించారు ఏమని, బాబు మాకు స్వేచ్ఛ కావాలి. ఫ్రెంచ్ విప్లవం, సౌభ్రాతృత్వం, బ్రదర్హుడ్ పోయింది. మీరు ఒక కమ్యూనిటీకో, ఒక వర్గానికో ప్రాధాన్యత ఇచ్చారు. అక్కడ ఫ్రెంచ్ విప్లవంలో లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, సౌభ్రాతృత్వం, సమానత్వం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మీద ఫ్రెంచ్ విప్లవం నడిచింది. అదే వాతావరణం ఇక్కడ ఉండింది ఈ ఎలక్షన్స్ లో. అదే విధంగా ప్రజలు స్పందించి ముందు మాకు కావాల్సింది ఆయన, అక్కడ బ్యారికేడ్లు ఎత్తేసారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వద్ద. స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా, నేను వెళ్ళేటప్పుడు 1 నిమిషం 2 నిమిషాలు ఏదో చూడండి కానీ ఊరికే ప్రజలను ఇబ్బంది పెట్టి, పవన్ కళ్యాణ్ గారు మీరు ఇందాక చెప్పారు ప్రజల్లో దిగడం, ఇది కోరుకుంటున్నారు ప్రజల ముందు.